ట్రంప్ టారిఫ్ల దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మదుపర్ల సంపద భారీగా ఆవిరైంది. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 75,364 వద్ద ముగిసింది. నిఫ్టీ 345 పాయింట్లు పతనమై 22,904 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నష్టాలపై మరింత సమాచారం మార్కెట్ నిపుణులు సుందరరామిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సుందరరామిరెడ్డి గారు నమస్తే అండి. స్టాక్ మార్కెట్లలో గల ఈ అనిశ్చితికి కారణాలేంటి? ఇంకా ఈ సుంకాల ప్రభావం ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? నమస్తే మ్యామ్. సో ఇప్పుడల్లా ఇది ఆగిపోయేలా లేదు. ఇంతవరకు ఫార్మా మీద, సెమీ కండక్టర్స్ మీద ట్యాక్స్లు ఏం లేవు అన్నారు. బట్ ఈ రోజు మళ్ళీ ట్రంప్ దాన్ని అప్డేట్ డేట్ ఇస్తూ తొందరలోనే ఈవెన్ ఫార్మా మీద కూడా ట్యాక్స్లు ఉంటాయని చెప్పారు. దాంతో ఫార్మా ఇండెక్స్ ఆల్మోస్ట్ 5% డ్రాప్ అయింది ఈ రోజు. అంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త అప్డేట్ లాగా ఉంది తప్ప ఇది అన్ని కామాల తప్ప ఫుల్ స్టాప్ ఎక్కడ వచ్చేలాగా లేదు. అమెరికన్ మార్కెట్ నిన్న 6% డ్రాప్ అయ్యి స్టిల్ ఇప్పటికీ అమెరికన్ ఫ్యూచర్స్ ఇంకా -2.5 లో ట్రేడ్ అవుతుంది. అంటే సివియారిటీ అంతా అమెరికా నుంచే వస్తుందండి. అమెరికా వాళ్ళు టారిఫ్ పెంచిన దానికి వరల్డ్ మార్కెట్ సఫర్ అవుతుంది, అటు అమెరికన్ మార్కెట్ సఫర్ అవుతుంది. అండ్ వరల్డ్ వైడ్ గా అన్ని జీడిపి గ్రోత్ ఆల్రెడీ అనుకున్న దానికన్నా టార్గెట్స్ డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు అయితే వరల్డ్ బ్యాంక్ రికార్డ్స్ ప్రకారం ఏంటంటే ఇండియన్ జీడిపి గ్రోత్ 6.3% వరకు ఉంటుందన్నారు. ఇప్పుడు దానికంటే వాళ్ళు 6% కి మారుతున్నారు. అట్లా ప్రతి కంట్రీ యొక్క జీడిపి గ్రోత్ ని వాళ్ళు సరి చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద వరల్డ్ మార్కెట్ దీని నుంచి ఆల్మోస్ట్ 0.5 నుంచి 1% వరకు జీడిపి గ్రోత్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే సుందరరామిరెడ్డి గారు, ముఖ్యంగా ఇది ఏ రంగాలపై ఎక్కువ ప్రభావం కానీ నష్టాన్ని కానీ చూపించింది? ఇండియా నుంచి అయితే ఎక్కువ సార్లు మనకి టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ ఐటీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫుట్వేర్ అండ్ జ్యువెలరీ అండ్ ఇది మేజర్ ఇవన్నమాట. కాబట్టి మనం స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ తీసుకోవాలి. ఎక్కువ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఈ రోజు మనం ఫార్మా కనుక అబ్జర్వ్ చేస్తే నిన్నటి వరకు ఉన్న పాజిటివ్ న్యూస్ కాస్త నెగిటివ్ న్యూస్ గా మారింది. ఎందుకంటే అరవింద ఫార్మా 50% రెవెన్యూ అమెరికా నుంచి వస్తుంది. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీ 45% రెవెన్యూ అమెరికా నుంచే వస్తుంది. అట్లా మన స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ కనుక చూసుకుంటే కనుక ఏ కంపెనీస్ కి అయితే రెవెన్యూ ఎక్కువ అమెరికా నుంచి వస్తున్నాయో అవి ఎక్కువ డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనకి క్లియర్ పిక్చర్ రావాలంటే మనకి April 9 తర్వాత వస్తుందండి క్లియర్ గా. ధన్యవాదాలండి సుందరరామిరెడ్డి గారు.